ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు విద్యా ప్రాప్తి గురించి నామం అయితే తెలుసుకుందాము. పిల్లలకి ఏకాగ్రత కుదరడానికి, ఇష్టంగా చదువుకోవడానికి ఈ నామం అయితే పనిచేస్తుంది. ఆ నామం అయితే ఈరోజు తెలుసుకుందాము. సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి, సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి. పోకం నెంబర్ అయితే 137 అండి. పిల్లల్ని ఎప్పుడు చదవమని అయితే ప్రెజర్ చేయొద్దు. ఎందుకంటే మనల్ని ఎవరైనా ఏ విషయంలో ప్రెజర్ చేసినా మనకి అది నచ్చదు. అలాంటిది పిల్లల్ని ప్రెజర్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి చదువు మీద ఉన్న ఇష్టం మొత్తం పోతుంది. దాంతో వాళ్ళు చదవడానికి అస్సలు ఇష్టపడరు. అలా కాకుండా కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. చదువుకున్న ప్రత్యేకత ఏంటి, చదువు మనల్ని ఎలాంటి ఉన్నత స్థానంలో కూర్చోబెడుతుంది అనే విషయాలు ఖచ్చితంగా పిల్లలతో షేర్ చేసుకోవాలి. ఇంకా పిల్లలకి ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. ఎప్పుడు చదివే కాకుండా దాంతోపాటు మంచి నిద్ర ఉండేలాగా చూసుకోండి. పిల్లలు 8 నుంచి 9 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. సో అలాంటి నిద్ర కూడా పిల్లలకు ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ చేస్తూ మీ పేరెంటింగ్ బాండ్ ఎప్పుడైతే మీ పిల్లలతో స్ట్రాంగ్ చేసుకుంటారో పిల్లలు మీరు ఏం చెప్పినా ఖచ్చితంగా వింటారు. సో ఫస్ట్ మీకు చైల్డ్కి ఉన్న కనెక్షన్ అయితే డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ విషయాన్నన్నా వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రశాంతంగా కూర్చోబెట్టి నవ్వుతూ చెప్పండి. అరవడము, కోపం తెచ్చుకోవడము, చిరాకు పడ్డము ఇలాంటివి మానేస్తే పిల్లలు కూడా వాళ్ళు మన మీద ప్రేమ పెంచుకుంటారు. ఇప్పుడు మనం ఏం చెప్పినా పిల్లలు కూడా వింటారు. ఆ బాండింగ్ అయితే మీరు పెంచుకోండి. ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నీడ్ ఉన్న పేరెంట్స్కి అయితే ఇది షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీమాత్రే నమః.